నాతో పాటు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం సార్. నమస్తే ముందుగా. నమస్కారం అండి. యాహ్! అనుకున్నట్టుగానే ఆల్మోస్ట్ ఏడాది అయిపోయిందిగ. సో, అన్ని హామీలు పూర్తి చేసినాము. అందరికి న్యాయం జరుగుతుంది మా పాలనలో అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మీ అభిప్రాయం ఏంది? ఏం జరుగుతుంది? మార్పు నిజంగానే వచ్చిందంటారా? ఒక రకంగా ఇది పాలన అనకంటే ఇది ఒక ఆత్మవంచన అంటే బెస్ట్. హ్మ్. ఎందుకంటే పాలనలో గణనీయమైన మార్పు ఏది లేకపోగా గతంలో ఉన్న పాలన కంటే అధ్వాన్నమైన పాలన ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినాడు. హ్మ్. రేవంత్ రెడ్డికి అసలు పరిపాలన అనుభవం లేకపోవటమే, అహంభావము, తర్వాత తాను ఏదో పెద్ద గొప్ప హిమాలయ పర్వతం ఎక్కినా అనేటువంటి ఒక భావన, తన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎదవలు, మంత్రులంతా వేస్ట్ గాళ్ళు, హ్మ్. ఆయన తను తానే పెద్ద ఐపీఎస్ ఆఫీసరు, మిగతా వాళ్ళను అంతా హోమ్ గార్డ్‌లతో పోల్చి మాట్లాడినటువంటి అతని ఆలోచన విధానం. తర్వాత రెండోదేంటంటే ఆయన మైండ్, కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ క్లోజ్ అయినాయి. హ్మ్. ఆయనకి ఎవడి సలహా అనేది ఏది రుచించదు. హ్మ్. తర్వాత అబోవ్ ఆల్ కాంగ్రెస్ భావజాలంతో అతను ముడిపడలేడు. హ్మ్. కాంగ్రెస్‌లో అతను మిస్‌ఫిట్ అనమాట. ఓకే. కబాబ్ మే హడ్డీ జైసా హై. అంతేగాని ఆయన కాంగ్రెస్‌లో న్యాచురల్‌గా అతను ఉండలేకపోతున్నాడు. హ్మ్. బేసికల్‌గా అతను ఆర్ఎస్ఎస్ భావజాలతోని హ్మ్. ఏబీవీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి. అవును. ఈ ఏబీవీపీ ఇట్లాంటి భావజాలం గల వ్యక్తులు వాళ్ళు ఎంత వాళ్ళ రాజకీయ అవసరాల కోసం నటించినా హ్మ్. వీళ్ళు సహజంగా కాంగ్రెస్ భావజాలంతో ఉండలేరు. హ్మ్. ఎందుకంటే కాంగ్రెస్ భావజాలం అంటే చాలా విశాలమైన హృదయం కావాలి. హ్మ్. అందరిని సమంగా చూసేటువంటి స్వభావం కావాలి. హ్మ్. ప్రేమ, అభిమానాలు కావాలి ప్రజల పట్ల. హ్మ్. ఇప్పుడు ఎంతసేపు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత హ్మ్. వాళ్ళు ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేరుతారు? పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ఇంత గొప్ప పార్టీ మాది. తర్వాత ఇందిరాగాంధీ అంటారు, రాజీవ్ గాంధీ అంటారు. ఇట్లా రకరకాల వ్యవహారాలుంటాయి. ఓకే. ఎంతోమంది మహామహనీయులు ఉన్నటువంటి పార్టీలో హ్మ్. ఈ పొలిటికల్ లిల్లీపుట్ అని ఇతను. ఇతనికి ఆలోచన సరళి తక్కువే, కురచాయ్. ఇతని పోనీ క్యారెక్టర్, హ్మ్. మెయిన్‌గా పొలిటికల్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంటు. ఓకే. తన అవసరాలకి ఎంత క్షణంగానైనా అతను పార్టీలు మార్చిన వ్యక్తి. అలవోకగా అబద్ధాలాడతాడు. ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటకు, ఈ రోజున మాట్లాడిన మాటలకు అసలు ఏ రకమైన పొంతన లేదు. హ్మ్. సో, తద్వారా ఏందంటే ప్రజలలో విశ్వాసమే లేదు. హ్మ్. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు అన్నప్పుడే కాంగ్రెస్ సగం చచ్చిపోయింది. ఓకే. ఆ తర్వాత ఇగ ఆయన పరిపాలన చూసిన తర్వాత మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో హ్మ్. ఆయన చేసిన నిర్వాకం గనుక గమనిస్తే, హ్మ్. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ఆయన మాట్లాడిన మాటల ప్రకారంగా హ్మ్. అవినీతిని కక్కించడంలో ఆయన సఫలీకృతం కాలేదు. 1,00,00,000,00,000 కక్కిస్తామని చెప్పిర్రు అప్పట్లో. సరే ఏదో ఆయన తనకెంత వస్తే అంత. హ్మ్. ఒకటేందంటే ఈ మాట అబద్ధం ఆడొచ్చా? ఒక ముఖ్యమంత్రిగా నేను ఇట్లాంటి అబద్ధాలు ఆడితే ప్రభుత్వం మీద దీని ప్రభావం ఏముంటది? ప్రజల నుంచి మనకు విశ్వసనీయత ఉంటదా? హ్మ్. ప్రజల్లో మనకు గౌరవ మర్యాదలు ఉంటదా? అనేది లేదు. హ్మ్. తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిరసించిందో, హ్మ్. ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని హ్మ్. కాంగ్రెస్ ఇష్టపడలేదు. కాంగ్రెస్ వద్దు అని అన్నా గానీ, హ్మ్. ఇతను తానేదో ప్రభుత్వానికి ముప్పుంది అనేటువంటి ఉద్దేశాలతోని అసలు హ్మ్. ఏ కార్యక్రమాలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతో అవి తప్ప మిగతా అన్నీ చేసినాడనమాట. ఓకే. సో, ఏడాది పాలన గురించి మనం మాట్లాడితే ఇప్పుడు ఏ ఈ వర్గం హ్యాపీగా ఈ లేరు. చేరికలు కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకొచ్చిర్రు గదా! హైకమాండ్ దీన్ని యాక్సెప్ట్ చేసిందా మనస్ఫూర్తిగా? ఇగ ఇతను హైకమాండ్‌ను ఒక రకంగా మిస్‌లీడ్ చేసినాడు. ఏమని? మా ప్రభుత్వం కూలుతదని. హ్మ్. అంటే గతంలో ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో, తర్వాత మహారాష్ట్రలో మహారాష్ట్రలో. అక్కడిక్కడ కొన్ని జరిగినాయి కదా ఇన్సిడెంట్సు. అవును. వాటి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కొంత భయాందోళనలో ఉన్నారు. హ్మ్. ఏది? అరే! మరి ఏర్పడిన ప్రభుత్వం త్వరలో ఆదిలోనే కూలిపోతే, హ్మ్. కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగే సత్తా సామర్థ్యం లేదు అనే భావన ప్రజల్లో వస్తే మరీ దారుణమైతది. హ్మ్. సో, కాబట్టి ఈయన బ్లాక్‌మెయిల్‌కి ఈయన చెప్పినటువంటి తప్పుడు సమాచారాన్ని వాళ్ళు కొంత ట్రస్ట్ చేసినారు. ఆ తర్వాత దే రియలైజ్డ్ దట్ దిస్ మ్యాన్ ఈజ్ ఓన్లీ ఎన్ ఎంప్టీ టాకర్. హి డజంట్ హావ్ ఎనీ బేస్ అని హ్మ్. ఆ విషయం వాళ్ళు గ్రహించినారు. కానీ రేవంత్‌కి పూర్తి స్వేచ్ఛ హైకమాండ్ ఇచ్చేసింది. అందుకనే సొంత నిర్ణయాలు చేస్తున్నాడు. ఎట్లా పడితే అట్లా పాలన కొనసాగిస్తున్నాడు అనే చర్చ కూడా ఉంది. మీకు ఒక విషయం చెప్పన్నా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఫంక్షనల్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తది. స్వేచ్ఛ కొంత ఇస్తది. స్వేచ్ఛ ఇస్తది. హ్మ్. స్వేచ్ఛని వాడుకోవడము, దుర్వినియోగం చేసుకోవడం అది ఆయా కాంగ్రెస్. నాయకులు చేస్తున్న పని. హ్మ్. అంతేగాని కాంగ్రెస్ ముఖ్యమంత్రికి టీఆర్ఎస్ ముఖ్యమంత్రికి మధ్య అసలు చాలా వ్యత్యాసం ఉంటది. హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉండేటువంటి మంత్రులు హ్మ్. నిజంగా అధికారం చెలాయిస్తారు. హ్మ్. టీఆర్ఎస్‌లో కూడా మంత్రులు ఉండేది. హ్మ్. థంబ్ ఇంప్రెషన్ గాళ్ళు ఏడ సిగ్నేచర్ అంటే ఆడ పెట్టాలా? హ్మ్. అసలు నువ్వు అధినాయకుడితో కలవడమే లేదు. హ్మ్. మంత్రివర్గ సహచరులని పేరే గాని, హ్మ్. ముఖ్యమంత్రితో తమకిష్టం ఉన్న సందర్భంలోనో, తనకు నచ్చిన సందర్భంలో అవసరాల దృష్ట్యా ముఖ్యమంత్రిని కలవడం అనేది చాలా అగమ్య గోచరం గదా! హ్మ్. సో, ఆ వ్యవస్థకి, ఈ వ్యవస్థకి తేడా ఉంటది. హ్మ్. అది. ఇప్పుడు కొంతమంది మీలాంటి సోషల్ యాక్టివిస్ట్స్ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకేమో 10 ఏండ్లు పట్టింది వ్యతిరేకత రావడానికి. కాంగ్రెస్ వాళ్ళకేమో 10 నెలల్లోనే ఇంత వ్యతిరేకత
మూట కట్టుకున్నదని కొంతమంది అనుకుంటున్నారు. వాస్తవమేనది? సార్ ఇప్పుడు ఒక విషయం సార్, మనము బయట వెళ్తాం, ఒక యాదవ్ సోదరు దగ్గరికి పోయి 1 లీటర్ పాలు తెచ్చుకుంటాం. మనం మంచి పాత్రలో పోసి వేడి చేసి అట్టనే కాసేపు ఉంచితే సాయంత్రం వరకు ఆ పాలు ఉంటాయి. మనం పాలను తీసుకొచ్చినాం, ఎట్లా ఏదో ఒక గిన్నె సరిగా ఉందా లేదా చూడకుండా అవే పాలు తీసుకొచ్చేసి అంటే ఒక రకంగా మాలిన్యాలతో ఉన్నటువంటి పాత్రలో మనం వాటి వేడి చేసాం, నిమిషంలో పడిగిపోతాయి కదా. సో మనమే మిస్హ్యాండిల్ చేసినాం కదా పాలను. వాళ్ళకి విశ్వాసం అన్నా పాల లాంటిదే, మా కాంగ్రెస్కి కూడా ప్రజల విశ్వాసం అంటే పాల లాంటిదే. సో అవే పాలు మనము వేడి చేసినటువంటి యొక్క గిన్నెను బట్టి అవి మారిపోయినాయి. వాటి స్వభావం పాలు విరుగుతుపోతాయి. కాబట్టి ప్రజల విశ్వాసం కూడా నువ్వు చూరగొన్నప్పుడు దాన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమాలు చేస్తే అది నిలబడేది. ఓకే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్లో రాబోతున్నాయి, అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు, కానీ హైడ్రా వల్ల జిహెచ్ఎంసీ మీద ఏమైనా దెబ్బ పడే అవకాశం హైడ్రా ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి నాయకత్వంతోనే సగం కాంగ్రెస్ చచ్చిపోయింది అన్నారా. ఇంకా హైడ్రా ఇతరత్ర కార్యక్రమాలు అన్ని వాగ్దానాల భంగము ఇట్లాంటి అన్ని క్రియల తర్వాత అసలు కాంగ్రెస్ ప్రాస్పెక్ట్స్ ఎప్పుడైనా తక్కువే. సరే ఏదో ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన ఉంది కాబట్టి నిధులు మేము ఎక్కువ ఇస్తాము, అభివృద్ధికి కృషి చేస్తాం, అది అని ఈయన పొంగనాలు చెప్పినా చూడాలి. మరి నాకు తెలిసినంత మేరకు అయితే కాంగ్రెస్ ప్రాస్పెక్ట్స్ అంత బాగుంది. ఎందుకు బీజేపీ ఎందుకు వీళ్ళని డిఫెండ్ చేయలేకపోతుంది అనుకుంటారు? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం మేమే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. మీ దృష్టిలో బీఆర్ఎస్ పాదయాత్ర అంటున్నాడు, అరెస్ట్ అంటున్నారు, ఇవన్నీ ఇంత జరుగుతుంది, కానీ బీజేపీ ఎందుకు సైలెంట్ అయినట్టు? సార్ మీరు అనుకుంటున్నారు బీజేపీ ఒక వేరే పార్టీ, కాంగ్రెస్ ఒక వేరే పార్టీ, బీఆర్ఎస్ ఒక వేరే పార్టీ అని. వీళ్ళంతా దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళందరూ కులంతో, మతంతో, గోత్రాలతోని, బాంధవ్యంతో ముడిపడి ఉన్న వాళ్ళు. ఇక్కడ వీలు కాదు కాబట్టి ఇక్కడ ఇంతమందిని అకామిడేట్ కాబట్టి ఇంకో పార్టీలు చేస్తారు గిట్లే, అంతే తప్ప ఇతరత్వం లేదు. అసలు బీజేపీ పాలనలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధం అనుకోండి, బంధుత్వం అనుకోండి, ఇతర కార్యాల వల్ల అతను రేవంత్ రెడ్డికి నష్టం జరిగే పని ఏది జరగదు. అసలు బండి సంజయ్ని మార్చిన కారణమే అది కదా. సో ఇప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు కూడా ఏమైనా ఉందా? ఆయన మొన్న గెలుచున్నా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి లోపాయకారిగా మద్దతు ఇవ్వకపోతే కిషన్ రెడ్డి ఎంపీ అవుతాడా సికింద్రాబాద్లో? చెప్పండి ఒక ప్రశ్న. 100% వాళ్ళకి ఒక పళ్ళెరంలో పెట్టేసేసి 6 సీట్లు బీజేపీ చేతిలో పెట్టినాడు. కానీ ఎవరైనా మా పార్టీ గెలవాలి, మా పార్టీ ఎక్కువ సీట్లు గెలవాలి, మెజార్టీ మేమే గెలవాలి, అధికారం మాదే రావాలని చూస్తారు, కానీ అపోనెంట్ క్యాండిడేట్ని ఎట్లా గెలిపిస్తారు? అంటే క్షుద్ర రాజకీయాలు అనేది తెలుగుదేశం పార్టీలో ఆయన నేర్చుకున్నాడు. అంటే తన వాళ్ళనే బొత్తలో కత్తులు పెట్టి పొడుచుడు అనేది ఉందా లేదా, ఈ వెన్నుపోటు రాజకీయాలు అనేది దాని యొక్క మూల పురుషులు. అసలు వెన్నుపోటు రాజకీయాల యూనివర్సిటీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే వ్యవస్థాపక అధ్యక్షుడు అంత గ్లామరస్ పర్సనాలిటీ, పేద ప్రజలకు అంత మంచి చేసిన వ్యక్తి, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చినట్టు ఎన్టీ రామారావు బొత్తల కత్తి పెట్టి కుచ్చి పార్టీని క్యాప్చర్ చేసుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు. ఇక ఆయన శిష్యరికంలో ఈయన ఏమంత పెద్ద గొప్పగా ఎదుగుతాడండి. కుమ్మరివాడిని బట్టే కుండలు ఉంటాయి కదా. అతను నిపుణుడైతే మంచి కుండలు వస్తాయి, అతనిలో నిపుణత తాగిపోతే ఆయన ఆ మట్టి పాత్రను ఇంకో రకంగా వస్తుంది. ఆ రకంగా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అన్నారు, లేకపోతే తులం బంగారం అన్నారు, మహిళలకు పెద్దపీఠం అన్నారు, సో బస్సు ఇచ్చారు, కొన్ని హామీలు కనిపిస్తూ ఉన్నాయి. మార్పు జరగలేదంటారా? కొద్ది కూడా మార్పు జరగలేదంటారా? విషయం ఏంటంటే ఈ ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసిన వ్యక్తులకి ఇది ఖచ్చితంగా అమలు జరగాల, వీటికి ఎన్ని నిధులు అవసరం పడుతుంది, ఎంత రాష్ట్ర బడ్జెట్ పర్మిట్ చేస్తుంది చెయ్యదు అనే విషయాల మీద వాళ్ళు కూలశంగా చర్చించిన వాళ్ళు కాదు, ఏ విషయాలను పరిగణలోకి తీసుకున్న వాళ్ళు కాదు. తర్వాత వాళ్ళు ఏంటంటే ఏ వర్గాలు ఆనాడు టీఆర్ఎస్ వర్గంతో కొంత కోపంగా ఉన్నాయి, కొంత ఏవగింపుతో ఉన్నాయి, కొంత అసహనంగా ఉన్నాయి, అంటే అట్లాంటి వాగ్దానాలను వీళ్ళు చేసేసి ఒక రకంగా ప్రజల దగ్గరికి పోయి పచ్చి అబద్ధాలు ఆడి మ్యాండేట్ సాధించినారు. అది నిన్న బట్టి విక్రమార్క కూడా మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లో. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది, వాళ్ళు చేసిన అప్పులకే వడ్డీలు కట్టడానికి మా సరిపోతున్నాయి పైసలన్నీ, మీకు క్వశ్చన్ చెప్పాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. పచ్చి అసమర్థ రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉంటుంది బట్టి విక్రమార్క. ఆయనకి అసలు ఆర్థిక శాఖ మీద అవగాహన లేదు, ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఆయన ఎంతసేపు గోతికాడ వెయిట్ చేస్తున్న ఒక నక్క.
ఎప్పుడు రేవంత్ రెడ్డి పోతాడా, ఎప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానని రాజశేఖర్ రెడ్డి లాంటి బట్టలు వేయడము, ఏదో సంయమనంగా మాట్లాడి ఆయనంతా నటన. ఆయనలో డెప్తే కనబడదు. అసలు రాజకీయంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలలో ప్రజల యొక్క మనోభావాలతోని కానీ, ప్రజల యొక్క విశ్వాసం కానీ చూరగొన్న నాయకుడిలాగా ఆయన ఎన్నడూ లేడు. అసలు ఆయనకి ఎన్నడూ ప్రజా విశ్వాసం ఆయన వైపు లేదు. ఇప్పుడు మళ్ళీ కనుక ఎన్నికలు అంటూ జరిగితే ఈ మంత్రులందరికీ డిపాజిట్లు రావు ఎవ్వడికి. మీరు స్టాంప్ కాగితం రాసిస్తా, దమ్ముంటే ఒక లిట్మస్ టెస్ట్ కింద ఎవడో ఒక మంత్రి రాజీనామా చేసేసి నేను గెలుస్తా అని తొడగట్టి నిలబడేటాన్ని ఒక్కని పేరు చెప్పండి సార్, నేను ఏదంటే అది. ఒకవేళ నేను రాజకీయ విశ్లేషణే మానేస్తా. అంతెందుకు, ఈవెన్ ముఖ్యమంత్రితో కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి కూడా నిజంగా నా యొక్క పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, నేను ఏదో అతను అన్నాడు కదా లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు రెఫరెండం అని, ఈనాడు ఒక టెస్ట్ కోసమని, ఒక లిట్మస్ టెస్ట్ కోసమని ఆయన మంత్రివర్గ సహచరులు కానీ ఆయనకు నచ్చిన స్థానాన్ని ఎన్నుకోమను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఏదన్నా ఒకదాన్ని నమ్ముకొని ఆయన నిలబడమను, లేదా ఆయన పార్టీ ద్వారా నిలబెట్టించి వాళ్ళని గెలిపించమను. అప్పుడు ఆయన కార్యదీక్షత మీద, ఆయన పరిపాలన మీద నిజంగా ప్రజలు ఆయన ఇష్టపడుతున్నారా అప్పుడు తేలిపోతుంది. ఏడాదిలోనే డిసైడ్ చేస్తారంటారా పబ్లిక్ వీళ్ళు మంచి చేస్తున్నారా లేదా? సరే ఏడాదిగా సార్, నెల రోజులు పట్టింది. ఎప్పుడైతే రైతు భరోసా అనే దాన్ని స్టార్ట్ చేయలేదు, రైతు బంధు ఎగ్గొట్టడం మొదలెట్టినాడో, ఇవ్వలేకపోయినాడో, షాదీ ముబారక్ అనే దానికి పంగనామాలు పెట్టినాడో అప్పుడే ప్రజలకు అర్థమైంది వీడు ఒట్టిగా అబద్ధాలు ఆడినాడు, ఏదో మా ఓట్లు దండుకోవడానికి చేసిన రాజకీయ కుట్ర అనే విషయం వాళ్ళు గ్రహించినారు. అందుకే ప్రజలు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని సీరియస్గా తీసుకోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు గెలిచినారు అని అంటే, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొన్ని సీట్లే గెలిచినారు. అంటే వాళ్ళు అసెంబ్లీలో ఎన్నైతే అసెంబ్లీ స్థానాలకు సరిపడ మంది గెలిచినారో ఇంతే నిష్పత్తిలో కూడా పార్లమెంట్లో గెలవాలా. కానీ పార్లమెంట్లో సడన్గా విండ్ మారింది కదా, అంటే మోడీని చూసి ఓటు వేసినాడు అని ఏదో ఒక వీర్తవాదము, థర్డ్ క్లాస్ ఆర్గ్యుమెంట్ చేస్తారు. మోడీని చూసి ఓటు వేయడము అనేది ఏది ఉండదు. దక్షిణాది ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు ఆలోచిస్తారు, ఇట్లా అట్లా అని కాదు. నాడు ఇందిరాగాంధీ దేశమంతా ఓడిపోయినా కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో గెలిచింది. సో కాంగ్రెస్ యొక్క గౌరవ మర్యాదలు, ప్రేమాభిమానాలు ప్రజలలో ఇంకా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వల్ల మొత్తం పార్టీకే చెడ్డ పేరు. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడా, ఎప్పుడు నేను సీఎం చేరెక్కుదామా అని చెప్పి కాచుకొని కూర్చున్నాడు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. నిజంగానే అట్లాంటి స్కెచ్ ఉందంటారా, జరుగుతుందా? 100% అదే ఉంది. ఇంకా ఏముంటది సార్, డిప్యూటీ సీఎం అక్కడికి సంతృప్తి పడతారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాడు, లంచ్ చేయడా? ఇప్పుడు ఎక్కడో నల్లమల అడవుల్లోంచి తొక్కుకుంటూ వచ్చిన ఆయనకు ముఖ్యమంత్రి పదవి వస్తే అసలు ఆయనకి ఏ సంబంధం కాంగ్రెస్తోని? కాంగ్రెస్లోనే పుట్టి పెరిగిన వ్యక్తి కదా. సహజంగా ఆయన కాంగ్రెస్ పార్టీ మేము షెడ్యూల్ కులాల వాళ్ళకి సమానమైన ప్రతిపాదిస్తా అన్నది కదా. సో ఆ దశలో కూడా నేను ఎస్సీ దానికి తెగకు చెందిన వాడిని, నేను మంచి చదువుకున్న వ్యక్తిని, నేను పార్టీలో మొదటి నుంచి విధేయుడిగా ఉన్నాను. అటు ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఇతరులతో కానీ, తర్వాత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. సో ఈ రకంగా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆయన భావన. అందుకోసం చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరలో రాబోతున్నాయి. దాని తర్వాత మళ్ళీ జమిలీ ఎన్నికలు అది అంటే ఇక 4 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. 4 ఏళ్ళు ఎక్కడ, అసలు 3 ఏళ్లలో వచ్చేస్తాయి. 3 ఏళ్లలో వస్తాయి. సో ఈ ప్రాసెస్లో ఒకవేళ ప్రభుత్వం పనితీరు ఇట్లానే ఉంటే ఈ ఎన్నికలు ప్రాసెస్ మళ్ళీ ప్రభుత్వం తీరు ఇట్లనే పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి. మీరు మీ ప్రశ్నను సరిదిద్దుకోవాలి. ఏంటంటే ప్రభుత్వం తీరు ఇట్లనే ఉంటే అంటే ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే సాధ్యం కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నాయకత్వం ఉన్నంత కాలము ప్రజలకు వంచనే జరుగుతుంది, ప్రజలను మోసం చేయడం జరుగుతుంది, దగా చేయడం జరుగుతుంది తప్ప ప్రజాపాలన, ప్రజల కోణం లోపల నిర్ణయాలు తీసుకోవడము, ప్రజల గురించి మంచి ఆలోచించడం ఆయన నెతికి తట్ట. సీఎంని మార్చమంటారా మీరు? సీఎంని మార్చాలంటారా? సీఎం ఒక్కడనే కాదు, పార్టీ లోకల్ లీడర్షిప్ను కూడా మార్చాలి. పార్టీ లోకల్ లీడర్షిప్లో ఎట్ట తయారని అంటే అందరూ వందమగదులైనారు. అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ గుణగానం చేయడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడము, వాళ్ళను నయానా భయానా బెదిరించడము, లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం కొంతమంది చూస్తున్నాం కదా మనం. అట్టా వాళ్ళు పబ్బం గడుపుకుంటారంట. అది కాకుండా నిజంగా కాంగ్రెస్ కార్యకర్తల బలం మీద గెలవాలంటే మాత్రం ఇంకా చాలా రకాలైనటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.